నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. భారతదేశానికి పాకిస్తాన్కి ఏ విధంగా పోరు జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతదేశం చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఇప్పుడు టర్కీ పంపించిన డ్రోన్లు కాస్త చిత్తుగా ఓడిపోయినాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. పాకిస్తాన్ ఆల్రెడీ ధ్వంసం అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పంపించిన డ్రోన్స్ టర్కీ వాళ్ళు, సో అవి కూడా అతలకుతలం అయిపోయినాయి సార్. ఏంటి అసలు దీని గురించి? మీరు అన్నట్టు పాకిస్తాన్ ఈ 2 రోజుల దెబ్బకే అతలాకుతలం అయిపోయింది. చాలా వరకు ఒక విధంగా దేహి అంటుంది ప్రపంచ దేశాలకి. అవును. నిన్న మొన్న పాక్ గవర్నమెంట్ ట్వీట్ చేసిందంట, ఇట్లా మాకు ఆదుకోండి, మేము కష్టాల్లో ఉన్నాం, ప్రపంచ దేశాలు ఆదుకోండి అన్నట్టుగా. సో వెంటనే డిలీట్ కూడా చేసింది. అంటే మెంగా మెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా తినడానికే లేదు అంటే మీకు ఎందుకు తీవ్రవాదము, యుద్ధాలు, పౌరుషాలు, ఓవర్ యాక్షన్లు, దానికోసం సెపరేట్గా ఒక ఆర్మీ ఇచ్చి జవాన్లతో ట్రైనింగ్ ఇప్పించడం, అక్కడ బోర్డులు పెడతారండి. సార్, అసలు తినడానికి తిండి లేక, సరైన ఎడ్యుకేషన్ లేక, అక్కడ డెవలప్మెంట్ లేక, అయినప్పటికీ ఎందుకు సార్ వాళ్ళకి ఇట్లా? మూర్ఖత్వం చెప్పినా బుర్రకెక్కదు, అర్థం కాదు. పైగా ఎవడైతే నిన్న హాఫీజ్ లాంటోడు కానీ లేకపోతే ఇంకెవడైనా మత గురువు లాంటి వాళ్ళు బయట నిలబడి మతోద్బోధ చేసి అది బుర్రలు పాడు చేస్తారే తప్ప ముందు ఆడెళ్తాడు కదా, ఆడిపోతాడు కదా, వీడు సేఫ్గా ఉంటాడు. వీడి టార్గెట్ అది. ఎందుకంటే ఇందాక కూడా ఎవడో వీడియో ఒకటి షేర్ చేశాడు. అంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు జస్ట్ 10 ఏళ్ళ లోపే ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళకి AK-47 తర్వాత పిస్టల్స్తో ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఎలా నూరుతున్నారు చూడండి. అది తిండి పెడతాయా? ఆ కర్కసత్వం అది అట్లా నూరు పోసి ఏంటి లాభం? వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? అసలు ఏ దేవుడని అలా చెప్తాడా? అంటే అంత మూర్ఖంగా ఉంటారు వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని ఏమీ చేయలేక అర్ధరాత్రి పూట కొన్ని డ్రోన్స్ పంపించారు. అఫ్ కోర్స్ మన డ్రోన్స్ కూడా వెళ్ళి ఆల్మోస్ట్ అలా కరాచీ హార్బర్ కానీ లేదంటే దాని ఏమంటారు ఇస్లామాబాద్ దగ్గర కానీ లాహోర్ దగ్గర కానీ మొత్తం మీద ఎక్కడెక్కడ మెయిన్ బేస్లు ఉన్నాయో వాటన్నింటి కూడా మన వాళ్ళు వెళ్ళి తుడిచిపెట్టుకొని వచ్చేసాయి. సో వాళ్ళు కూడా అదే డ్రోన్లతో ముందు వార్నింగ్ ఇచ్చారంట, మాకు దగ్గర 21-31 మా సరౌండింగ్స్లో ఉన్న సిటీస్ అన్ని కూడా స్మాష్ చేసేస్తాం ఏదో ఒక విధంగా. అంటే ఈ జలంధర్, పంజాబ్లో ఉండే మెయిన్ రాజస్థాను, పంజాబు, హర్యానా, ఈ మెయిన్ స్టేట్స్లో ఉండే ఈ సిటీస్ అన్నీ కూడా, చండీగఢ్, ఇవన్నీ కూడా మేము బాంబులతో పేల్చేస్తాము ఏదో అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు, పెద్ద పోటుగాల్లాగా. సో వాళ్ళకంటే రాడార్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఆఖరికి అమెరికా వాడిచ్చినవి కూడా ఫెయిల్ అయ్యాయి, చైనా వాడిచ్చినవి కూడా ఫెయిల్ అయ్యాయి. అమెరికా వాడిచ్చిన అవేవో F-16 ఏవో సరిగ్గా పనిచేయలేదు అంటున్నాడు. తర్వాత చైనా వాడు కొన్ని ఇవి ఇచ్చాడంట, BMVO ఏదో వాటి పేరుంది. వాటిని మన వాళ్ళు సమర్థంగా తిప్పుకొట్టి ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అని చెప్పి మొత్తం లైట్లు అన్నీ ఆపేసి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ ఆపేసుకొని ఉండండి. ఎందుకంటే ఏమైనా చిన్న అటాక్స్ జరిగినా, చిన్న రేణువులు లాంటివి ఏమైనా పడినా మనకేం రిస్క్ లేకుండా ఉండడం కోసం లైటింగ్ ఉండడం వల్ల అవి క్యాప్చర్ చేస్తాయనే ఉద్దేశంతో ఆపిమని చెప్పారు. చెప్పిన తర్వాత మనం అలాగే ఫాలో అవుతున్నారు. అప్పటికి వాళ్ళు మనల్ని ఏం చేయలేక సరిహద్దులో ఉండే కొన్ని గ్రామాల మీద అటాక్ చేస్తే 16-17 పౌరులు, మన భారత పౌరులు చనిపోయారు. అంటే వాళ్ళకి మనం క్లియర్గా తీవ్రవాద స్థావరాల మీద, తీవ్రవాద సంస్థల మీద అటాక్ చేస్తున్నామని రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి డిఫెన్స్ సంబంధించిన ఆఫీసర్స్, త్రివిధ దళాలకు అధిపతులు వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నప్పటికీ వీళ్ళు ఇంకా అక్కసుతో తట్టుకోలేక సామాన్య ప్రజల మీద, అంటే మేము కూడా మాకేం తక్కువ లేదు, మాకు కూడా సామాగ్రి ఉంది, మాకు కూడా ధైర్యం ఉంది, మేము కూడా వెపన్స్ వాడుతామని చెప్పుకోవడానికి తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇటువైపు ఇలా ఉంటే అటువైపు బలూచిస్తానోడు అటువైపు నుంచి నరుక్కొస్తున్నాడు. నిన్న కూడా 15 మంది జవాన్లు చంపేశాడు. ఎందుకట? బలూచిస్తాన్ వాడు కూడా 1948కు ముందు స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం. ఎప్పుడైతే ఇది పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిందో బలూచిస్తాన్ని ఈ పాకిస్తాన్ ఆర్మీతో పాటు అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోనూ మొత్తానికి అప్పటి ప్రభుత్వంలో వాళ్ళందరినీ బలూచిస్తాన్ ఇందులో కలుపుకున్నారంట. అప్పటి నుంచి వాళ్ళకి ఒక కసి ఉంది. ఇప్పుడు సలార్ సినిమాలో చూసారా, ప్రభాస్ అండ్ టీం ఎలాగైతే ఫైట్ చేస్తారో అలాగా బలూచిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో ఉంటూనే ఇప్పుడు వాళ్ళకి అటాక్ చేస్తున్నారు. తిరిగి రిక్వెస్ట్ చేస్తున్నారు, మోదీజీ మాకు ఒక మిసైల్ పంపించండి, మొత్తం పాక్ అంతా తోక చుట్టుకుని పారిపోయేలా చేస్తామన్నట్టుగా చెప్తున్నారు బలూచిస్తాన్ వాళ్ళు. అంటే
వాళ్ళలో వాళ్ళకి అంతర్గతం, ఏ అంతర్గతంతో మనలో కుమ్ములాట పెట్టాలని మీరు నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి చంపారో బట్టలు Yes. ఓడదీసి, ఇప్పుడు ఏమైంది? వాళ్ళలో వాళ్ళకే వాడు సపోర్ట్ చేయట్లేదు, అటాక్స్ చేస్తున్నారు. ఎస్ సార్. సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూసుకుంటే సింధూరం ఇప్పుడు 2.0 కూడా జరిగే ఛాన్స్లే ఉన్నా చూడొచ్చా మనం? సింధూర 2.0, 1.0, 3.0 కాదు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యింది, కొనసాగుతుంది. అది Yes. ఆపేశారని నేను చెప్పలేదుగా. Mhm. ఇంకా అంటే ఒక విధంగా ఎట్లా నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇంతకుముందు కూడా కార్గిల్ జరిగింది, Yes. శాంతం శాంతం శాంతం, దేశవ్యాప్తంగా అందరూ కలిసి జెండాలు పట్టుకోవడం, ర్యాలీ చేయడం, కొవ్వొత్తులు వెలిగించడం చేస్తాం. Mhm. పార్లమెంట్ మీద దాడి, మరలా శాంతం. తర్వాత ఏదది ముంబై తాజ్ హోటల్ మీద దాడి, శాంతం. ద్వైపాక్షిక చర్చలు సఫలీకృతము, విఫలము, ఏవో తొక్క తోటకూర. Mhm. ఇప్పుడు ఏమైంది? అలాగే చేస్తారేమో, మహా అయితే దొరికితే మనల్ని కేసులు వేసి ఉరి తీస్తారు, ఏదో చేస్తారేమో Yes. అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో పాకిస్తాన్ ఆర్థికంగా కాదు, అసలు తేరుకోలేని దెబ్బ కొడతారని నాకు ఊహించలే. Mhm. అవును. ఇన్ని రోజులు ఏం జరిగినా ఏం చేశారు? ఆ సెప్టెంబర్ 11 దాడులు, సెప్టెంబర్లో నవంబర్ 26 దాడులు కానీ, తాజ్ హోటల్ది పార్లమెంట్ దాడు కానీ, ఏవి చేసినా పుల్వామా దాడి నుంచి ట్రెండ్ మారిపోయింది. Yes. పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. మీరు కావాలంటే ఉరి అనే సినిమా కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. Mhm. సర్జికల్ స్ట్రైక్స్ ఏం చేశారు? మొత్తం సరిహద్దులో వాళ్ళు ఆక్రమిత కాశ్మీర్లో కానీ పాక్లో కానీ ఉండే తీవ్రవాద సంస్థలు మొత్తం మట్టు పెట్టేశారు. Yes. వాళ్ళు ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్స్ అయిన తర్వాత మన ప్రతిపక్షం వాళ్ళు అడిగితే, Mhm. ఈ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి అప్పుడు ఏమైనా చేసింది, మేము ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, ఇవో ఆధారాలు, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయని రిలీజ్ చేశారు వాళ్ళు. Okay. కానీ వాడేం చేశాడు? పాకిస్తాన్ తేలుకుంటున్న దొంగలాగా సైలెంట్ గా ఉండిపోయి, మా దగ్గర ఏం సర్జికల్ స్ట్రైక్ జరగలేదే, మా దగ్గర ఎవరు ప్రాణాలు కోల్పోలేదని. ఎందుకు కోల్పోయారంటే మీ వాళ్ళని చెప్పచ్చు. Mhm. కానీ ఇప్పుడు మొన్న పహల్గాం జరిగిన దాడి మాత్రం ఖచ్చితంగా ఆ సర్జికల్ స్ట్రైక్ కాదు కదా, ముస్లిమా హిందుమా అని అడగడం కాకుండా, అక్కడ ఎవరైతే హఫీజ్ సయ్యద్ తాలూకా మనుషులు చనిపోయారో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళకి దహన సంస్కారాలన్నీ చేసి పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి మరీ చేశారు. Yes. అంటే క్లియర్ గా ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది, పాక్ Mhm. ఆర్మీయే ఇదంతా పెంచి పోషిస్తోంది. Mhm. IMF కి ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో $1 బిలియన్ కావాలని, Okay. ఇప్పుడు రేపు IMF బ్రేక్ వేయబోతుంది దానికి. Mhm. ఐక్యరాజ్య సమితి కూడా అర్థమైపోయింది, ఒరే బాబు వీళ్ళు అన్ని పెంచి పోషిస్తున్నారు, వీళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రవాదులు సప్లై అవుతున్నారు అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. Okay. సో అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేశారు. సింధు జలాలను ఆపారు, Mhm. పైనుంచి ఆ జీనాబ్ నదికి సంబంధించిన జలాల్ని ఆపేశారు పంజాబ్కి వెళ్లకుండా. అంటే పాకిస్తాన్ నుండి పంజాబ్కి Yes. ప్రతిది ఎక్కడెక్కడ ఉందో అన్ని మూలాలు, కరాచీ మెయిన్ హార్బర్, Mhm. అక్కడ నుంచే 24% వాడు రెవెన్యూ జనరేట్ అవుతుందంట. ఆ Mhm. కరాచీ హార్బర్ మొత్తం అతలాకుతం చేశారు. మొన్న లాహోర్ లో హెడ్ క్వార్టర్ 9 HQ9 అని ఒకటి ఉంటుంది వాళ్ళకి, Mhm. దాన్ని ధ్వంసం చేయడం వాళ్ళ టెక్నాలజీ, రాడార్ వ్యవస్థ అంతా పోయింది. ఒకవైపు బలూచిస్తాన్ వాళ్ళు చెలరైపోతున్నారు. Yes. ఇన్ని జరుగుతున్నా ఆడు ఇంకా ఆఖరికి తలదాచుకుంటున్నారట కదా, ప్రధాని కూడా బంకర్లోకి వెళ్ళిపోయాడంట కదా. Mhm. కొంతమంది ఎంపీలు అయితే కొంతమంది కెనడా, కొంతమంది ఇంగ్లాండ్ పారిపోయారు. Yes. అవును. అట్లాంటి వెధవులు మళ్ళీ ఓ పెద్ద తొడకొట్టి మీసాలు మేలేస్తే లాభం ఏంటి? అయితే మళ్ళీ ఇట్లాంటి అటాక్స్ చేయకుండా ఇలాగా చేశారు. అది మాత్రం అలాగే చెయ్యాలని, ఎందుకంటే మొన్న ఆవిడ ఎవరు సింధూరం అయితే దుర్పేశారో ఆవిడ అదే Mhm. చెప్పింది కదా, అవును. నేనే చివరి ఆడదాని కావాలి, అలా బాధపడి ఇంకే అమ్మాయి బాధపడకూడదు అని. మోదీ సార్ మీరు ఇది కొనసాగించండి అని చెప్పింది. Yes. సో ఇంకా పాక్ పరిస్థితి అగమ్య గోచం అండి, నిజంగా చెప్తాను నేను. Mhm. ఎందుకంటే ఆర్థికంగా చిదికిపోయింది. ఇప్పుడు క్లియర్ గా తీవ్రవాదం హెల్ప్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇంకెవరు ఏ help దేశం చేస్తారు? వాళ్ళు కూడా హెల్ప్ ఇప్పుడు చేయడానికి కూడా పాకిస్తాన్ వెనకబడి నుంచి హెల్ప్ చేయడానికి ముందుకు రావడం పక్కన పెడితే, Hmm. సరే పాకిస్తాన్ లో కొంత చదువుకున్నోడు వేరే దేశం వెళ్ళి స్థిరపడతామని ముందు వాడిని అనుమానిస్తారు కదా, Yes. నువ్వు పాకిస్తాన్ నీ పాస్పోర్ట్ చూపించిన అంటారు. Mhm. ఖచ్చితంగా అనుమానిస్తారు, అవును. రానివ్వరు. అదే జరుగుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ.